వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, ఆ గ్రహస్థితి వల్ల ద్వాదశ రాశుల వారు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా జూన్ నెలలో అందరూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి గ్రహం యొక్క మార్పు, దేవగురువు అయినటువంటి బృహస్పతి మిథున రాశిని వదిలిపెట్టి జూన్ నెల 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ఆయన యొక్క సంక్రమణం చేయబోతూ ఉన్నారు. ఇది జూన్ నెలలో జరగబోతూ ఉన్నటువంటి అతిపెద్ద మార్పు. దీని తదుపరి 9వ తారీఖున పునర్వసు నక్షత్రము 4వ పాదంలోకి, అనగా గురువు గారితో పాటే శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. అలాగే 16వ తారీఖు జూన్ నెల రవి వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మిథున రాశిలోకి ఆయన మారబోతూ ఉన్నారు. అలాగే 21వ తారీఖున కుజగ్రహం కూడా, అప్పటి వరకు మేషరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు కూడా 21వ తారీఖున కృత్తిక నక్షత్రం 2వ పాదంలోకి, అనగా వృషభ రాశిలోకి తన యొక్క సంక్రమణాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అలాగే 23వ తారీఖున గురువు శుక్రుడు ఏ రాశిలో అయితే ఉన్నారో బుధుడు కూడా అదే రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు, కర్కాటక రాశిలోకి. అలాగే 30వ తారీఖు, అనగా ఈ మాసం చివరిలో బుధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. అంటే దాదాపుగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు మారుతూ ఉన్నాయి. నిజానికి 2వ తారీఖున మారేటువంటి గురువు, 9వ తారీఖున మారేటువంటి శుక్రుడు, 16వ తారీఖున మారేటువంటి రవిగ్రహము, 21వ తారీఖున మారేటువంటి కుజుడు, అలాగే ఈ మాసంలో 23వ తారీఖున మారేటువంటి బుధుడు, దాదాపుగా 5 గ్రహాలు ఒకే నెలలో రాశిని మారడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవించేటువంటి విషయము గోచారం ప్రకారంగా. ఇటువంటి పరిస్థితుల్ని మనం ద్వాదశ రాశులకి అన్వయించుకోవాలి. అలాగే దేశకాలమాన పరిస్థితులకి సైతం మనం ఈ గ్రహస్థితిని అంతటినీ కూడా అన్వయించుకుంటూ ఉండాలి. మరి అటువంటి సందర్భంలో దాదాపుగా మేషం నుండి మొదలుపెట్టి మీనరాశి వరకు ఉండేటువంటి రాశుల్లో ఈ 5 గ్రహాలు ఒకే నెలలో మారడం వల్ల, ఈ మాసం చివరిలోనే బుధుడు వక్రగతిని ప్రారంభం చేయడం వల్ల, అలాగే రానున్నటువంటి మాసాల్లో విపరీతంగా మిగతా గ్రహములు, పెద్ద గ్రహములు మార్పు చెందేటువంటి పరిస్థితుల్లో భాగంగా మరి ఈ గ్రహస్థితి ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నదో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి జూన్ మాసంలో చాలా శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. గురుడు జన్మరాశి ప్రవేశం చేసినప్పటికీ, గురుబలం తగ్గినప్పటికీ కూడా లాభస్థానమందు ఉండేటువంటి రవికుజుల యొక్క యుతి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. సంతోషమర్ధలాభశ్చ అన్నారు. ఇక్కడ సంతోషము, అర్థము అనగా ధనము, భోగము, ఐశ్వర్యము, ఇటువంటి వాటిని కుజుడు ఇవ్వబోతూ ఉన్నారు. ధైర్యమేకాదశగతే కుజే అన్నది శాస్త్రం. 11వ ఇంట్లో ఉండేటువంటి కుజుడు ధైర్యాన్ని ఇస్తారు. అర్ధంచ స్వకులాచార, అనగా కుల ఆచారాలను పాటించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉన్నది. కాబట్టి అటు మానసికమైనటువంటి ప్రశాంతతని పొందగలుగుతారు కర్కాటక రాశి వారు. అలాగే బంధుమిత్రాదులతోటి సహపంక్తి భోజనాలు చేయగలుగుతారు, శుభ కార్యక్రమాలను చేయగలుగుతారు. చాలా కాలంగా ఆగిపోయి ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా చక్కగా పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. మీ మీద ఉన్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించుకునేటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ మీద వచ్చినటువంటి నిందారోపణలు మీరు తొలగించుకోవడానికి ప్రయత్నం చేసి సఫలీకృతం అవుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల దగ్గర, బంధువర్గం దగ్గర, మిత్రుల దగ్గర కోల్పోయినటువంటి పరువు, పేరు, ప్రఖ్యాతల్ని తిరిగి సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ దానిలో కూడా సఫలీకృతం అవుతూ ఉంటారు. నిరంతరం కార్యదీక్షలోనే ఉంటారు, బద్ధకాన్ని వదిలిపెడతారు, చాలా కష్టపడి పనిచేసేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మాసంలో శుభమూలకంగా ధనాన్ని వ్యయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా శుభ కార్యక్రమాలకి కానీ, లేదా తీర్థయాత్రలకి కానీ, లేదా మరి ఇతరత్ర దైవిక కార్యక్రమాలకి కానీ ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకి సైతం అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో అందరి యొక్క సపోర్టు ఉంటుంది, కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. మరీ ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించినటువంటి చదువులు చదివేటువంటి వారు, మార్కెటింగ్ వ్యాపారాలు చేసేటువంటి వారు, అలాగే ఎక్కువ పబ్లిక్ తోటి ఎక్కువగా టైం స్పెండ్ చేసేటువంటి వ్యాపారాలు లేదా ఉద్యోగాలు చేసేటువంటి వీరందరూ కూడా చాలా లాభపడడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆరోగ్యం లభిస్తూ ఉంటుంది కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారు జూన్ మాసంలో
మరిన్ని శుభ ఫలితాలని పొందడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. షష్ఠీ తిథి రోజున, కృత్తికా నక్షత్రం రోజున సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలని ఈ మాసంలో కర్కాటక రాశి వారు పొందగలుగుతారు.